వెళ్ళనని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఉమ్, ఇప్పుడు అంతకుముందు బాబు 22, 21 మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా? ఉమ్. అట్లా నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తది? అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమో అని చెప్పని టార్గెట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు 150 మంది ఉన్నప్పుడు, వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు 121 ఉన్నప్పుడు 124 మంది 23 మంది వాళ్ళు ఉన్నప్పుడు, అవును, అంటే వాళ్ళని అట్లా ఏ విధంగా అయితే టార్గెట్ చేసి అయినా మాట్లాడారో నిలబడ్డారు కదా, అలా అయినా చేస్తారని నిలబడ్డారు కదా, ఆలోచిస్తున్నారండి. అయినా నిలబడ్డారా లేదా? ఉమ్, అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా? మరి నువ్వు 5 ఏళ్ళు చేస్తున్నప్పుడు అడుగుతారు, ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు. ఉమ్, తర్వాత విషయం తర్వాత. నీకు మైక్ ఇవ్వకుండా, మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది. అవును. మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నువ్వు ఎంటరే అంటే భయము, మనం ఏమీ చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పేసి కథలు చెప్తున్నారు. ఓకే, మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తది? ఓకే. మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా, మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు, మరి తప్పకుండా మాట్లాడచ్చు. అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదండి, అంటే ఎవరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్గా? ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు అలా? ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలోనా? ఇప్పుడు అని కాదు, అంటే కూటమని కాదు, వైఎస్ఆర్సీపీ కానీ ఇంతకు ముందా? వాళ్ళు పదవిలో ఉన్నప్పుడా? అవును. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగనన్న గారే సరిగ్గా మాట్లాడలేదు కదండి. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడు, కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా? మాట్లాడలేదు కదా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతన్ని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు, పోనీ ప్రజల్లోకి వచ్చాడా? ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతార్లు కట్టుకుని ఎందుకని అంత భయము? ఇప్పుడు 68 ఎంతో ఉన్నాయి, నాకు సరిగ్గా తెలియదు బాబు గారికి. ఆయన వస్తున్నాడు కదా. మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు? కనిపించావా? అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి, విజయవాడ జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు, స్కామ్ చేశారని చెప్పని కూడా వాళ్ళు స్కామ్ చేశారు. మాట్లాడడానికి ఏముందండి, నరాలు వెళ్ళడానికి ఏమైనా మాట్లాడుతుంది కదా. అంటే ఇప్పుడు ఏది లేదనమాట. అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి, అయ్యో వచ్చిన 5.5 నెల 6 నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు, తర్వాత అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంకా చెప్పినవి కూడా చేసేటట్టున్నారు, ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు, నెక్స్ట్ కూడా సీఎం అవుతామా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ, మిగతా సజ్జలు కానీ, తర్వాత ఈయన జగన్ అన్న కానీ ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లే, భయం వేస్తుంది. ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని. అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు, రోజా గారు కానీ, లేకపోతే సజ్జల గారు కానీ, కొడాలి నాని గారు కానీ, ఇట్లా పేరు నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు, అప్పుడు కూడా ఫైట్ చేశారు, అప్పుడు కూడా మాట్లాడారు. రైట్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు, ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండి. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం. ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. అందరినీ కలుపుకొని పోయే రకమే. కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా, ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు ఎట్లా మొరాయిస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని, ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ వాళ్ళ నోటికి అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం, ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నాను ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా, ఏకీభవిస్తూ పోతా ఉండాలి, తెలియగలవాళ్ళు చేసే లక్షణం. మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు, కానీ ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా, మంచి కూడా కంపెనీలు వచ్చినాయి తీసుకొచ్చి చెప్పాలి కదా, అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా, వాటి గురించి వస్తారండి ముందుకి. ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పరు. అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు. ఇది అంటే పర్టికులర్ గా మీరు రోజా గారిని కానీ, లేదంటే శ్యామలా గారు కానీ, లేకపోతే శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే కదండి. ఇప్పుడు సపోజ్ రోజా గారు ఉన్నారు, రోజా గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే, ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలిచుండేది కదా. ఎందుకు గెలవలేదు?
మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము ఈవీఎం అప్పుడు ట్యాంపరింగ్ చేశారని కాదు చెప్పని అన్నారు. అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ 21 సీట్కి 23 సీట్లకి ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఉమ్, అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన 1 by 1 డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. సో ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వు గొప్పవాడు, ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతుంది. మరి నీ నగరిలో నేను ఎందుకు చిత్తుగా ఓడించారు? నువ్వు అంతా మంచి చేస్తుంటే ట్యాంపరింగ్ చేశారు అంటున్నారు. మరి మీరు 151 సీటుకి వెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామనంటే మమ్మల్ని నో అన్నారు కదా. మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి, అట్లాగే మాట మార్చకూడదు కదా. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు, ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అది ఎట్టు మాట్లాడతారు? నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా, డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి? మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది? లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో 1-2 నెలల ముందర పోయి ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా? కాదు కదా. అందుకు కోపం. అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు, మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు. అది నీ ప్రొఫెషన్. నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేసిండుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు, చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే. నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు. శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసా అండి. అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా? ఇప్పుడు లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే, కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండాయి. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారండి? ఆయన అనడమే కాదు, 3 పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి?
ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా ఆయన. అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తూ ఉన్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ అనిల్ గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారండి అలాగే. ఇంకా అంతే కదా, నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్ప వాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్ప వాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అదే అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ, ఏది చూసినా కానీ యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని కానీ, లేకపోతే వాళ్ళని కానీ, వాళ్ళ జీవితాన్ని కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం లేదు, డబ్బు గురించి అండి, డబ్బు కోసమే ఇదంతా. ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను. ఒరే పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? కూడా తీసుకొచ్చి అందులో తిట్టాలి. పోసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? ఎవరో ఒకరు పోవాల్సిందే కదా. ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని, కడుపు కోసమే కదా ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని, మరి అది తప్పు కదా. మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా, నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా, ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి ఎవరిస్తారు ప్యాకేజ్? ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా. పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా, అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఈవిడ రావడం జరిగింది. ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా, లేకుండా మాట్లాడారని చెప్పని అనుకో? లేదండి, అనుభవం లేదు.
ఆహా! అనుభవం లేదు ఆవిడకి. ఆవిడకేదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి. హ్మ్. ఆ! ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా! మా జగన్ నన్ను అనుకో ఉంటాడు. ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా! నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటే రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా! ఆవిడకేదో. ప్రతినిధి ప్రతినిధిగా ఇచ్చారు గదా! హ్మ్. సో, ఇచ్చారు గానీ సేమ్ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి. ఎంతసేపటికి స్క్రిప్ట్ చూడడమే. హ్మ్. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడని అవసరంలా. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు, లేదంటే న్యూస్‌లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? హ్మ్. ఆ! అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు? అంటున్నారు కదా! స్క్రిప్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.